వస్తూ ఉన్నాయి. మరి మీకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ప్రభుత్వం ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తుంది? ముందుగా నిరుద్యోగ సమస్య పైన అనునిత్యం మాకు పోరాటంలో భాగమవుతున్నట్టు వైఆర్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా బాధ కూడా అదే. అనేక సందర్భాల్లో సర్పంచ్ నోటిఫికేషన్లు వస్తాయి, ఆ తర్వాత లిక్కర్ నోటిఫికేషన్ వస్తుంది, ఆ తర్వాత రాబో కాలంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ నోటిఫికేషన్లు వస్తాయి. ఇంకా ఏది ఉన్నా వాళ్ళ నోటిఫికేషన్లు వాళ్ళ కార్యకర్తల ఉద్యోగాల కోసం లేదా వాళ్ళ కార్యకర్తల బాగు కోసం నోటిఫికేషన్లు వస్తాయి. కానీ మాకు నిజమైన నోటిఫికేషన్లు రావాలి, నిరుద్యోగులము ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలంటే మాత్రం రావు. మాకు ఉద్యోగాల నోటిఫికేషన్లు కావాలని రోడ్ల మీద కూర్చుంటే మా ఈపులు వాళ్ళేటట్టు కొడుతూ ఉంటారు, మమ్మల్ని కేసులు పెడతా ఉంటారు, మమ్మల్ని స్టేషన్లో తీసుకుపోయి పడేస్తూ ఉంటారు. ఈ రకమైన దౌర్జన్యమైన పూరితమైన అప్రజాస్వామిక పూరితమైనటువంటి పాలన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. బట్టి విక్రమార్క అన్నారు కదా, ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకారం మేము జాబ్లన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామంటూ కూడా నోటిఫికేషన్లు ఇస్తున్నామంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం మనం చూసినాం. దాని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? అసలు అబద్ధాల పునాదులపైనే వీళ్ళు ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు ఎక్కడైనా వెళ్దాం, మీ వైఆర్ టీవీ సాక్షిగా చెప్తా ఉన్నా, మీరు ఎక్కడైనా తీసుకెళ్ళండి, వాళ్ళని మా ముందు పెట్టండి. ఏ ఒక్క రోజైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రా? ఇచ్చిన జాబ్ క్యాలెండర్ చట్టబద్ధత ఉందా? కనీసం ఆ చట్టబద్ధత లేని జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిండ్రా? వీళ్ళెంత ఎట్లా అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి పిఎస్సీలు మొత్తం వచ్చినాయి కదా, వాళ్ళ ముందర మేము డాంబికం చూపించుకోవాలి, వాళ్ళ ముందర మేము గొప్ప అని చూపించుకోవాలి. ఇక్కడ కూడా అంతే చేస్తూ ఉన్నారు. అట్లనే లోకల్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా, దేశ స్థాయిలో లోకల్లో ఉన్న నిరుద్యోగులందరూ కూడా అడుగడుగున మానసికమైన వేదనకు గురి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు, ఇంకొక మంత్రి వచ్చి 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. ఈ రకమైన అబద్ధాలతో నిరుద్యోగుల్ని మానసికంగా అడుగడుగున కూడా అణిచివేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. వీరు 60,000 ఉద్యోగాలు ఇస్తే మీరు ఎందుకు కొట్టుకోలేదు, మీరు ఎందుకు ఉద్యోగం రాలేదని బయట సొసైటీ మా పైన అనేక నిందలేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు చాలా వరకు కూడా మీరు ఆశలు పెట్టుకున్నారు, రేవంత్ రెడ్డి వస్తున్నాడు అంటే జాబ్ నోటిఫికేషన్ ఇస్తారు కావచ్చు అంటూ కూడా మీరు అందరూ కూడా ఒక ఆశనైతే వ్యక్తం చేశారు. తీవ్రంగా మొత్తానికైతే రేవంత్ రెడ్డి సంబంధించి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు, జాబ్లకు సంబంధించినటువంటి అంశం కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఎట్లా చూస్తున్నారు? ఈ అబద్ధాల పునాదులపై రావడానికి ఒక రోజు ముందు ఏమన్నాడు, 40,000 ఉద్యోగాలు వేస్తాం తప్పకుండా అన్నాడు. అంటే మేము ఆ 40,000 నోటిఫికేషన్ వస్తుందేమని ఎదురు చూసినాం. ఈ రకంగా అబద్ధాల పునాదులపైన ఒకవేళ మేము ఏమి ప్రకటించకుండా, మేము అబద్ధం చెప్పకుండా మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే మా మీద ఏమైనా చేస్తారేమో, మమ్మల్ని అడ్డుకుంటే నా విలువ లేకుంటుందని అబద్ధాల పునాదులపైన అబద్ధం చెప్పి వచ్చిపోయింది తప్ప, ఆ అబద్ధం ఎట్లా అంటే మీరు ఒకసారి చూడండి, గతంలో ఒకసారి వచ్చినప్పుడు నేను ఒక్క పోలీసును కూడా తీసుకురానని మీ అందరి సాక్షిగా చెప్పిండు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు ఈరోజు ఏమైంది, అనేక మంది వేల పోలీసు వాళ్ళను పెట్టుకుంటూ పోలీసు వాళ్ళ పహారాలలో పోలీసు వాళ్ళ మధ్యలో ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎవరు కూడా ప్రతిపక్షాల డ్రాప్లో పడకండి, ప్రతిపక్షాలను నమ్మకండి, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేస్తుంది, కాస్త ఓపిక పట్టండి అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తాం. అసలు ప్రతిపక్షాల ట్రాప్లో మేము ఎందుకు కూడా, మేము చదువుకున్న వాళ్ళం, భారత రాజకీయాలు చదివినాం, భారత రాజ్యాంగం చదివినాం, భారత ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారత సామాజిక వ్యవస్థ చదివినాం. మేము చదువుకున్న వాళ్ళము. అక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు బేరేజ్ వేస్తే మీ అందరికన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు మేము, మీకన్నా ఎక్కువ రాజకీయాలు మాకు తెలుసు, రాజ్యాంగపరమైన వ్యవస్థలు ఏంటో మాకు తెలుసు. మేము ట్రాప్లో పడడం అనేది మీ మనుగడ సాగించుకోవడానికి, మీ అబద్ధాల పునాదుల పైన ఏర్పడ్డ ప్రభుత్వాన్ని మీ మనుగడ సాగించుకోవడానికి మాట్లాడుతున్న మాటలు తప్ప, ఒకవేళ నిజంగా మీరు అట్లా మాట్లాడితే ప్రతిపక్షాల ట్రాప్లో పడ్డారు, ప్రతిపక్షాల దగ్గర ఉన్నారు, ప్రతిపక్షాల దగ్గర మాట్లాడితే ఇది ఒక నిరుద్యోగిని మానసికంగా హింసించడమే కాకుండా ఒక నిరుద్యోగి పైన నిందలేసినట్టు. ఒకవేళ ఇప్పటివరకు భరించినాం, ఇక ముందు ఇటువంటి జరిగితే మాత్రము మీకు తగిన గుణపాఠం చెప్తారు నిరుద్యోగులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఏడాది కాలంలో ఇస్తామని చెప్పింది. 2 ఏళ్ల కాలం కూడా పూర్తి చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మీరు 2 లక్షలకు సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా 4 లక్షల ఉద్యోగాల గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దీని పట్ల మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళు ఇచ్చింది మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇచ్చింది 11,806 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండ్రు. అవి కూడా 5,000 ఉద్యోగాలు డిఎస్సీలో కలిపిండ్రు. మిగతా ఫార్మాసిస్టులు కానీ ఇంకా ఇవ్వలేదు, అవి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. ఓన్లీ 5,800 మాత్రమే కలిపిన డిఎస్సీ మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిండ్రు. మిగతా నోటిఫికేషన్లు ఇచ్చి ఇంకా ఉద్యోగాలు అనేటువంటి అన్ని కూడా అట్లానే ఉన్నాయి. మిగతా 1,92,000 ఉద్యోగాలు, 1,88,000 ఉద్యోగాలు మాకు అప్పు ఉన్నారు. ఆ అప్పు కోసం గతంలో బాకీ కార్డు తీసినాము. ఆ అప్పును తీర్చడమే మేము కోరుతా ఉన్నాము. మాకు ఇస్తానన్నారు, మాకు మభ్యపెట్టి ఓట్లేసుకున్నారు, మమ్మల్ని తిప్పించుకొని ఓట్లేసుకున్నారు. మేమే కాకుండా మా ఇంటి పక్కల వాళ్ళని, మా అమ్మ నాన్నలందరినీ కూడా ఓట్లేపించినాము. ఆ ఓట్లేసిన బాకీ మీరు మాకు బాకీ ఉన్నారు కాబట్టి మా బాకీని తీర్చడానికి మేము కొట్లాడుతూ ఉన్నాము. అంతే తప్ప మాకు ఎవరి మీద బేజాలు లేవు. ఇక్కడ ప్రతిపక్షం అంతే, స్వపక్షం అంతే, మాకు ఎవరి మీద ఇది లేదు. ఎక్కడ పోయినా చూడండి, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. ఖచ్చితంగా
ఏదైతే ప్రతిపక్ష పార్టీలే మా మీద కొంతమంది నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ బురద చల్లుతున్నాయని చెప్తా ఉన్నారు. మీరు గమనించాల్సింది ఏంటంటే యువత అంతా మీ దగ్గరనే ఉంది కదా, మరి రాజీనామా చేసి ఎలక్షన్లకు రాండి. అప్పుడు యువత ఎవరి వైపు ఉందో ఎట్లా ఉందో అనేది మీకు తెలుస్తుంది కదా. రాజీనామా చేసి ఎలక్షన్ రాయండి, లేకపోతే రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ పార్టీ గుర్తుల పైన జరుగుతాయి కదా, అప్పుడు చూడండి మీకు ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుందో, ఎటువంటి గతి ఏర్పడుతుందో. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో అంతా కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని వరిస్తూ ఉంది. నిరుద్యోగులు ఇక్కడ చూస్తే కాంగ్రెస్ వైపే ఉన్నారంటూ కూడా చాలా క్లారిటీ కనబడుతున్నట్టు సిచ్యువేషన్ తెలుస్తూ ఉంది. మేము వాళ్ళకి వ్యతిరేకంగానే, వాళ్ళ పాలనకు వ్యతిరేకంగానే మేము నామినేషన్ వేసినాం. ఈ రోజు కూడా గ్రామాల్లో అంటే అది పార్టీ గుర్తుపైన లేకపోతే ఆ వ్యక్తి గుర్తుపైన ఉంటుంది. దాన్ని గెలుచుకొని వాపును చూసి బలుపు అనుకోవడం కాంగ్రెస్ పార్టీ యొక్క నైజమైంది. వాళ్ళకు వాపు వచ్చింది, బలుపు రాలేదు. ఇంకా జూబ్లీహిల్స్ ఎన్నికలు అంటారా, అది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు, ప్యూర్గా నవీన్ యాదవ్ అన్న గారి విజయం. అది నవీన్ యాదవ్ గారి విజయమే, అది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు. అది సొంత ఇమేజ్తో వచ్చినటువంటి పరిస్థితుల్లో, ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎలక్షన్లు వచ్చినాయి. సొంత ఇమేజ్ పైన వచ్చినటువంటి విజయం, అది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు. ఇంకా మీకు అట్లా విజయం అంటే 10 మంది ఎమ్మెల్యేలు మొన్న రాజీనామా చేయడానికి రెడీ ఉన్నారని చెప్తున్నారు కదా. మరి ఆ 10 మంది వస్తే అప్పుడు తెలుస్తుంది కదా మీకు నిజంగా కాంగ్రెస్ పార్టీ పైన యువతలో కానీ, కాంగ్రెస్ పార్టీ పైన జనాల్లో కానీ ఎటువంటి వ్యతిరేకత ఉందో, సానుకూలత ఉందో అనేది మీకు తెలుస్తుంది కదా. ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా ప్రైవేట్ పరంగా కూడా రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అట్లనన్నా ఏమన్నా చేసినటువంటి ప్రయత్నాలు ఎక్కడ కనబడ్డాయా? అసలు ఏ రిజర్వేషన్లు చెప్తున్నా కదా, మసిపూసి మారేడుకాయ మాత్రం చేస్తున్నారు. ఏ రిజర్వేషన్లు మాకు ఇవ్వలేదు. అటు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీలను మోసం చేసింది. ఆ తర్వాత రిజర్వేషన్లలో అనగదొక్కింది. ఎట్లా అనగదొక్కింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జీవో 29 అని తెచ్చి గ్రూప్ 1లో ఇప్పుడు ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి దాదాపు 60% మంది అగ్రవర్ణాలకు మాత్రమే ఈరోజు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రిజర్వేషన్లు ఇస్తామని ఒకవైపు చెప్తూ మభ్య పెడుతూ రిజర్వేషన్ లో ఇంకోవైపు తొక్కి పాడేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొదట్లో రేవంత్ రెడ్డి నిరుద్యోగుల వల్లనే నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అని చెప్పారు. మరి నిరుద్యోగులు 2 ఏళ్ల కాలం పాటు నుంచి విస్తృతంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా మీకు సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడట్లేదు. ఎట్లా చూస్తారు ఇది ఇది ఎట్లంటే, ఓడలు ఉన్నప్పుడు ఓడమల్లప్ప, ఓడ దాటిన తర్వాత బోడమల్లప్ప అన్నట్లా ప్రవర్తిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. సరే, ఇప్పుడు అధికారంలో ఉన్నాను ప్రవర్తిస్తున్నామేమో, ఇంకా మాకు సమయం ఉంది, ఇంకా నీ గురించి చూసే సమయం ఉంది. మేము వేచి చూసినాం, 6 నెలలు వెయిట్ చేసినాం, సంవత్సరం వెయిట్ చేసినాం, కానీ రాలేదు. ఇంకా ఆయన ప్రవర్తన తీరు ఎట్లా ఉందంటే, అడుగడుగున హింసించే రకంగానే ఉంది, మానసికంగా హింసించే రకంగానే ఉంది. కాబట్టి ఆ హింసకు ప్రతిగా మేము కూడా కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమాలు తీసుకుంటే స్పందించిన పాపన పోలేదు. దీనికోసంగాన మేము రాబో కాలంలో అసెంబ్లీలో ఇప్పుడు చర్చించాలనే మా డిమాండు, నోటిఫికేషన్లు ఇవ్వాలనే మా డిమాండు. ఒకవేళ అసెంబ్లీలో చర్చించి నోటిఫికేషన్లు ఇవ్వకపోతే రాబో కాలంలో జరిగే పరిణామాలకన్నిటి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం.